అందరికీ నమస్కారం. ఈరోజు మనం బ్లాక్ చైన్ పనితీరు గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇంటర్లింక్ వాళ్ల తాజ్మహల్ టెస్ట్నెట్ రిజల్ట్స్ చూస్తూ అసలు స్పీడ్ కన్నా సెక్యూరిటీ ఎందుకు ముఖ్యమనే విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. బ్లాక్ చైన్ అనగానే మనందరికీ గుర్తొచ్చేదేంటి? స్పీడ్ కదా. అంటే సెకనుకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, ఆ టీపీఎస్ నంబర్స్. కానీ ఒక్క నిమిషం ఆలోచిద్దాం. ఆ స్పీడ్ ఒక్కటే అంత ముఖ్యమా, లేకపోతే మనం పట్టించుకోవాల్సిన ఇంకేమైనా కీలకమైన విషయముందా? రండి, ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఆలోచించండి. ఒక ట్రాన్సాక్షన్ పూర్తయ్యాక కూడా దాన్ని ఎవరైనా మార్చగలిగితే లేదా రివర్స్ చేయగలిగితే ఇక స్పీడుండి ఏం లాభం? అందుకే వేగాన్ని మాత్రమే చూడటం కాదు, దాని వెనుకున్న భద్రత, అంటే ఆ ట్రాన్సాక్షన్ ఎంత స్థిరంగా ఉంటుందనేది కూడా చాలా చాలా ముఖ్యం. ఆ సమస్యకు సమాధానమే ఈ పదం, ఫైనాలిటీ. సింపుల్గా చెప్పాలంటే, ఒక ట్రాన్సాక్షన్ ఎంత టైంలో పర్మనెంట్ అయిపోతుంది, ఇంక దాన్ని మార్చలేమో అని గ్యారంటీగా చెప్పగలమో అదే ఫైనాలిటీ. నిజ ప్రపంచంలో మనం చేసే చెల్లింపులకు ఇంతకంటే ముఖ్యమైన కొలమానం ఇంకొకటి లేదు. అయితే ఈ ఫైనాలిటీలో మళ్ళీ రెండు రకాలున్నాయి. ఒకటి ప్రాబబిలిస్టిక్, అంటే మీ ట్రాన్సాక్షన్ బహుశా ఫైనల్ అయిపోయి ఉండొచ్చు, కానీ దాన్ని మార్చేందుకు ఇంకా ఓ చిన్న ఛాన్స్ ఉందన్నమాట. అచ్చం మనం టాస్ వేసినట్టు. హెడ్స్ పడుతుందని దాదాపుగా నమ్మొచ్చు, కానీ టేల్స్ పడే అవకాశం కూడా ఉంది కదా, అలాగనమాట. ఇక రెండోది డిటర్మినిస్టిక్. ఇది చాలా సింపుల్. ఒక్కసారి ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అయిందంటే అంతే, అది 100% పర్మనెంట్. ఇంక దాన్ని ఎవ్వరూ మార్చలేరు, డౌట్కే ఛాన్స్ లేదు. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక షాప్ ఓనర్ ఒక పేమెంట్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ డబ్బులు పక్కాగా తన అకౌంట్లోకి వచ్చాయని తెలియాలి. అంతేకాని 99.9% వచ్చాయి, కానీ ఒకవేళ రివర్స్ అవ్వచ్చు అంటే సరిపోదు కదా. బిజినెస్ వరల్డ్లో ఈ గ్యారంటీ అనేది చాలా ముఖ్యం. ఈ గ్యారంటీ ఎంత ముఖ్యమో ఇంటర్లింక్ సరిగ్గా అర్థం చేసుకుంది. అందుకే వాళ్ల నెట్వర్క్ను కొన్ని స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్పై కట్టారు. ప్రతి సెటిల్మెంట్ ఖచ్చితంగా ఉండాలి, వెంటనే జరగాలి, పెద్ద పెద్ద సంస్థలు వాడేంత సెక్యూర్గా ఉండాలి. అంటే ఇది కేవలం వాణిజ్య అవసరాల కోసమే కట్టిన పక్కా ఫౌండేషన్ అన్నమాట. సరే, థీరీ బానే ఉంది, మరి ప్రాక్టికల్గా పరిస్థితి ఏంటి? ఇక్కడ తాజ్మహల్ టెస్ట్నెట్ నుంచి వచ్చిన రియల్ డేటా చూద్దాం. చూడండి, ఇంటర్లింక్ ఫైనాలిటీ కేవలం 2.3 సెకండ్లోపే ఉంది. అది మళ్ళీ డిటర్మినిస్టిక్, అంటే గ్యారంటీడ్ ఫైనాలిటీ. ఇప్పుడు సొలానాని చూస్తే వావ్, 0.15 సెకండ్లు, చాలా ఫాస్ట్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది ప్రాబబిలిస్టిక్, గ్యారంటీ లేదు. ఇకపోతే ఎథీరియం చాలా సెక్యూర్, కానీ ఫైనాలిటీకి ఏకంగా 13 మినిట్స్ పడుతుంది. సో ఈ నంబర్స్ చూస్తుంటేనే మనకొక క్లారిటీ వస్తుంది, ఏ నెట్వర్క్ దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందో కదా. సొలానా స్పీడ్ చూసి ఇంప్రెస్ అవ్వచ్చు, కానీ దాని ఫైనాలిటీ గ్యారంటీ కాదు. అంటే కొన్నిసార్లు ట్రాన్సాక్షన్స్ రివర్స్ అయ్యే ప్రమాదం, అంటే రీఆర్గ్స్ జరిగే అవకాశముంది. గతంలో నెట్వర్క్ ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో స్పీడ్ ఉన్న రీఆర్గ్ వరల్డ్ ఆస్తుల లావాదేవీలకు అవసరమయ్యే ఆ పక్కా గ్యారంటీ అక్కడ ఉండకపోవచ్చు. మరోవైపు ఇథీరియం ఉంది. చాలా సెక్యూర్, చాలా నమ్మకమైనది, కానీ దాన్ని రియల్ టైం వ్యాపారం కోసం డిజైన్ చేయలేదు. ఒక ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అవ్వడానికి 12 నిమిషాల కంటే ఎక్కువసేపు వెయిట్ చేయడమనేది ఇప్పటి డిజిటల్ వరల్డ్లో చాలా కష్టం. అందుకే ఈ స్పీడ్కి, సెక్యూరిటీకి మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడానికే ఇంటర్లింక్ లాంటి కొత్త చైన్స్ వస్తున్నాయి. మరి ఇంటర్లింక్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? వాళ్ళ మెయిన్ నెట్ టార్గెట్ ఇదే. ఇప్పుడున్న టెస్ట్నెట్ స్పీడ్ కన్నా 80-90% వేగవంతమైన ఫైనాలిటీని తీసుకురావటం. దాని అర్థమేంటంటే 100% డిటర్మినిస్టిక్ గ్యారంటీనిస్తూనే సొలానా కన్నా ఫాస్ట్ ఫైనాలిటీని ఇవ్వటం. ఒకే మాటలో చెప్పాలంటే ఇండస్ట్రీలోనే ఫాస్టెస్ట్ ఇంకా సేఫెస్ట్ సెటిల్మెంట్ సిస్టమ్ను నిర్మించటం. ఈ ఒక్క మాట ఈ మొత్తం విశ్లేషణకు సారాంశం. భద్రత లేకుండా కేవలం వేగం వెంటపడితే అది ఒక ట్రాప్. ఐడెంటిటీ వెరిఫికేషన్, డిటర్మినిస్టిక్ సెటిల్మెంట్, ఈ రెండింటితో కూడిన వేగమే ఫ్యూచర్ ఆఫ్ కామర్స్కి అసలైన పునాది. ఈ అద్భుతమైన ఫలితాల వెనుక ఒక టీం యొక్క ఎంతో కష్టముంది. ఈ జర్నీలో వాళ్లతో పాటు నడుస్తున్న ప్రతి కమ్యూనిటీ కూడా ఈ సక్సెస్లో భాగమే. ముఖ్యంగా తాజ్ మహల్ అని పేరు పెట్టడానికి స్ఫూర్తినిచ్చిన ఇండియన్ కమ్యూనిటీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది టెక్నాలజీ ఇంకా మనుష్యుల కలయికతో సాధించిన విజయం.
చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ట్రాన్సాక్షన్స్ వెంటనే పర్మనెంట్గా సెక్యూర్గా సెటిల్ అయినప్పుడు ఫైనాన్షియల్ వరల్డ్లో, డిజిటల్ కామర్స్లో మనం ఇంకెలాంటి కొత్త ఆవిష్కరణలు చూడబోతున్నాం? ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఆలోచించండి.